అందరికీ నమస్కారం అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు బీహార్లో ఉన్న గంగా నది స్నానంకి వెళ్ళాము. వెళ్ళే ముందు అనుకోలేదు ఎంత బాగుంటుందని. ఎంతమంది జనాలంటే నేను ఎప్పుడు చూడలేదు. కాశీ వెళ్ళినప్పుడు ఎంతమందిని చూశానో అంతమంది ఇక్కడ చూశాను నేను. కాశీలో స్నానం చేసినంత ఫీలింగ్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే అక్కడ గంగా నది, ఇక్కడ గంగా నది. కానీ గంగా నది కోసమని, స్నానం కోసమని ఎంతమంది ఇలాగ తరలి వస్తారన్న సంగతిని అయితే అసలు ఊహించలేదు. వీళ్ళు తెల్లవారి మేము 4 o'clock బయలుదేరాము. 4 o'clock నుంచి ఇలా జనాలు రావడం కూడా స్టార్ట్ అయింది. అందరూ అప్పుడే వెళ్తున్నారు. మేము నది దగ్గర వెళ్ళిన తర్వాత బైక్ మీద వెళ్ళాము. బైక్ అక్కడ పెట్టేసి లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ చూసేటప్పుడు కల్లా నా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. చాలామంది నైటే వచ్చేసి నైట్ అంతా అక్కడ ఉండి గంగా నది ఒడ్డున భజన చేస్తూ ఉండిపోయారు చాలామందిన. ఎంత బాగుందంటే చూడటానికి, శివ భక్తిలో ఉంటే ఇంతలాగా ఉండిపోతారా అన్నట్టు అనిపించింది. మీ కళ్ళతో మీరే చూడండి ఎంత బాగా చేస్తున్నారో పూజ, భక్తితో పాటు భజనలు అవి కూడా. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నది స్నానం చేయడం వలన చాలా మంచిది. ఈ కార్తీక పౌర్ణమి రోజు గంగా స్నానం చేయడం వలన ఆనందం, సంపద, శ్రేయస్సు మరియు మానసిక ప్రశాంతత దొరుకుతుందని మన పెద్దల యొక్క నమ్మకము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నదికి వెళ్ళి స్నానం ఆచరిస్తారు. ఈ నదిలో స్నానం చేయటం వలన పాపాలు నశించి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మన యొక్క నమ్మకం. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయని మన పెద్దల యొక్క నమ్మకము. కార్తీక పున్నము రోజే నారాయణుడు మత్స్యావతారంగా మొదటి అవతారము ఎత్తినట్లు చెప్తూ ఉంటారు. పౌర్ణమి నాడు మహావిష్ణువు దగ్గర దీపం వెలిగించి దీపదానం చేసినట్లయితే చాలా మంచిదని మన పెద్దల యొక్క నమ్మకము. కాబట్టి నది దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి నది దగ్గర దీపం వెలిగిస్తే మంచిదని నమ్మకం. ప్రస్తుతం మేము బీహార్లో ఉన్నాము కదా. బీహార్లో ఆల్రెడీ కార్తీక మాసం ఈ రోజుతో పూర్తయింది. ఇక్కడ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు 1 నెల అవుతుందని వీళ్ళ యొక్క నమ్మకము. ఈ రోజుతో ఇది కార్తీక మాసం పూర్తయింది. మనకి ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకి ఒక్కొక్క ఆచారాలు, ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి. ఎవరు ఏ విధంగా చేసుకున్న పూజ మాత్రం ఆ భగవంతుడికే చేరుతుంది.
స్నానం చేసి బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నది ఒడ్డునే అక్కడ మురుకులు లడ్డూలు అంటాం కదా, అందులో పీసులాడి కట్ చేసి అమ్ముతున్నారు. అవి ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పెడతారంట. మా స్నానం అయిపోయిన తర్వాత మేము వచ్చేస్తాము. వచ్చేసినప్పుడు ఇంకా జనాలు ఇంకా ఎక్కువైపోతున్నారు. ఎంత ఎక్కువ అవుతున్నారంటే చూడండి మీరే. వెహికల్స్ వదిలేసినట్టున్నారు. జనాలు వచ్చి ఎంతమంది వస్తారు జనాలు. ఇది బోర్లే చూపించరు బాబు, మా చిన్నోడు చూస్తే మాత్రం బోర్లాడుతున్నాం. మళ్ళీ నేను నడుస్తూ మాట్లాడితే జనాలు తెలిసిపోతున్నాను, నడుస్తూ మాట్లాడుతున్నాను. మీ స్నానం నుంచి వచ్చిన తర్వాత రిటర్న్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కల్లాను చూడండి ఎంత రద్దీగా ఉందో. జనాలు అందరూ ఫుల్గా ఉన్నారు. ఎన్ని వెహికల్స్ చూడండి, మొత్తం వరుసగా వెహికల్స్. అంటే ఎక్కడెక్కడి నుంచో వెహికల్ మీద వచ్చి నైట్ ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు స్నానం చేసి వెళ్తున్నారట. చాలామంది కూడా ఇక్కడే స్నానం చేయడానికి వస్తారంట. గంగా పుష్కరాల్లాగా అనిపిస్తున్నాయి. గంగా పుష్కరాలు ఎలాగైతే జనాలు వస్తారో ఫుల్గా వెహికల్స్తో వస్తారు. నాకు ఇవన్నీ చూసి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మేమున్న ప్రజెంట్ ఉన్న ప్లేస్లోనే ఇక్కడ కార్తీక పౌర్ణమి ఎలా జరుగుతుంది, కార్తీక మాసంలో స్నానాలు ఎలా జరుగుతున్నాయని మీకు చూపిద్దాను ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇందులో తప్పులేమని ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.